మీరు ఈ రాష్ట్ర చరిత్రలో సంచలనాత్మకమైన సంఘటనలో మీరు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఎన్టీ రామారావు ఎపిసోడ్కి సంబంధించి కృష్ణుడికి సత్యభామలాగానే తిరిగాను. పిల్లల్ని కనాలనే ఉద్దేశంతో స్టెరాయిడ్స్ వాడారు ఎన్టీఆర్. దానివల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని జరిగిన ప్రచారం మీద మీరేం చెప్తారు? 94 ఎపిసోడ్ గురించి మాట్లాడకుండా నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ గురించి మాట్లాడారు. దాన్ని ఎలా తీసుకుంటారు? చంద్రబాబు గారు కూడా అక్కడే కూర్చున్నారు. ఈ దుర్మార్గుడు ఇలాంటి వాడని చెప్పి అల్లుండి గురించి మాట్లాడిన మాటలు అన్నీ ఓపెన్ సాక్ష్యాలే కదా. ఎన్టీ రామారావు ఎపిసోడ్ పక్కన పెడితే చంద్రబాబుని మరి ఏమి నమ్మారు జనం? ఏ పార్టీతో పొత్తు లేనప్పుడు ఓడిపోతున్నారు. మీరు న్యాయం మాట్లాడదాం. ఒక కమ్యూనిటీ మాత్రమే అతన్ని నెత్తిన పెట్టుకొని, ఎందుకంటే మీరు చంద్రబాబు గారిని శత్రువుగా చూడటం వల్లే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాఫ్ట్ కార్నర్ వచ్చిందా? మరి అది నిజమైనటువంటి లీడర్ ఇది కదా, క్వాలిటీ. ఎవరితో పొత్తు లేదు కదండి, ఏ పార్టీతో. మరి 40 ఏళ్ళ ఇండస్ట్రీ ప్రతి చిన్న పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాడుగా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ని కూడా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుందంటే జరుగుతున్న ప్రచారం మీరేమంటారు? తన అసమర్థపు కొడుకును బలవంతంగా రుద్దాలని కదా సీఎంగా.